యేసయ్య ఎవరో తెలుసా? పునరుద్ధానపు శక్తితో పనిచేసేవాడు ఆయన. మరోసారి చెప్దాం ఆమేన్. అయితే పునరుద్ధానపు శక్తితో పనిచేసిన యేసయ్య ఆ గదిలోకి రావటంతో యేసయ్య స్థానంలో గనక నేనున్నట్టయితే మీకు సమాధానం కలుగునుగాక అని అనేవాడినా, ఒరి పిరికి సన్నాసుల్లారా, నేను పునరుద్ధానుడై తిరిగి లేచి మగ్దలేని మరి కనపడి పేతురుతో ఈ సంగతి చెప్పని ఇవన్నీ చెప్పిన తర్వాత నేను పునరుద్ధానుడునయ్యాను అన్న సంగతి యెరూషలేమంతా మారుమోగుతూ ఉంటే, మా ఆరాధ్య దైవం పునరుద్ధానుడయ్యాడు, ఇక మాకు తిరుగులేదు, మరణం మీదే జయాన్ని పొందాడు. మరణం మీద ఆదాము జయాన్ని పొందలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని మనకిచ్చిన మోషే మరణం మీద జయాన్ని పొందలేకపోయాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయి సమాధి చేయబడ్డారు. వాళ్ళందరి సమాధులు మూతవేయబడి ఉన్నాయి. ఇశ్రాయేలీల గొప్ప గాయకుడు దావీదు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. దావీదు కూడా పునరుద్ధానుడు కాలా. మా మెస్సయ్య, మా రక్షకుడు మరణాన్ని ఓడించి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇక మాకు తిరుగులేదు అని వీధులు వెంబడి హోసన్నా హోసన్నా అంటూ జయం పాడుతూ తిరగాలి కదా, కేకలేస్తూ గంతులేస్తూ మా దేవుడు పునరుద్ధానుడై లేచాడు. ఇప్పుడు వీళ్ళు అనాలా ఏమని? ఇందాక అన్నా కదా, అనండి. అబ్బా, బస్తీ మే సవాల్. ఎవరు మా యేసు? సిలువ వేయబడిన వారు అనుకున్నారా? ఎవరు మా యేసు? సమాధి చేయబడిన వారు అనుకున్నారా? ఎవరు మా యేసు? సమాధిలో బంధించబడిన వారు అనుకున్నారా? లేదు, యేసు సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మాకే దిగులు లేదు, మాకే భయం లేదు, మాకే కలవరం లేదు అని వీధులు వెంబడి గంతులేయాలా? గదిలో కూర్చొని భయపడాలా? మీరైతే గదిలో కూర్చొని భయపడతానే ఉంటారు. అందుకని ఏం చెప్పట్లా. తమ్ముడా, ఏం చేయాలి? వీధులు వెంబడి నాట్యమాడాలా, గంతులేయాలా? మరి వీళ్ళు ఎంత అద్భుతం జరిగినా ఇంటి లోపల నుండి తలుపులు మూసుకొని భయపడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ యేసు ప్రభు స్థానంలో గనక మీరుంటే, మనం ఉంటే, వాళ్ళని చూసి పిరికి సన్నాసులారా, దత్తమ్మల్లారా అని ఉండేవాళ్ళమా? వాళ్ళని చూసి మీకు సమాధానం కలుగును గాక అని అంటావా? ఈ రెండిట్లో ఏదంటాం? అబద్ధం ఆడుకోండి, చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. వాడిని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. నెలకొచ్చి ₹1,00,000, సంవత్సరానికి వచ్చేసరికి 2-3 లక్షల రూపాయలు ఫీజు. అది సరిపోక సపరేట్గా ట్యూషన్ కూడా పెట్టిస్తున్నారు. అయినా వాడికి అప్పుడప్పుడు కోడిగుడ్డు మార్కులు వస్తున్నాయి. ఇప్పుడు కోడిగుడ్డు మార్కులు వచ్చిన పట్టుకొని ఏమంటారు మీరు? వరి దద్దమ్మ, నా కడుపున అదే నా కడుపున సెడబుట్టావు అని అంటారా లేదా? అలాంటి పరిస్థితుల్లో నాన్న ఇంకొంచెం ప్రయత్నం చేయరా. ఆ 0 పక్కన నీకు 10కి 0 వచ్చినాయి కదా, దేవుడు ఆ 0 ముందు 1 పెడతాడురా, కొంచెం కష్టపడరా అని ధైర్యపరిచే మాటల కంటే కూడా మనుషులం కదా, కృంగదీసే మాటలే మనకి ఎక్కువ వస్తాయి. నా ప్రభు బిడ్డలారా, యేసయ్య పిల్లల నోట ఎప్పుడూ కూడా కృంగదీసే మాటలు రాకూడదు. చచ్చిన వాడిని కూడా బ్రతికించే మాటలు మన నోట రావాలి. వీళ్ళు మారరు, వీళ్ళు బతికంతే. నాకు తెలుసు, కావాలంటే రాసి పెట్టుకో. కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రపంచంలో ఎవరు మారినా ఈడు మారడు, కావాలంటే. మరి మనోడు ప్రవక్త, మరి భవిష్యత్తు కూడా చెప్తాడు. ఎప్పుడు దేవుని బిడ్డల నోట పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా. కొంచెం గట్టిగా చెప్దాం. ప్రభు అక్కడికి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అంటాడు. అనండి, ఏమన్నారు? కొంచెం పెద్దగా అంటే ఒక మాట చూడండి. వాళ్ళ గుండెల్లో ఉన్న భయాన్ని దేవుడు ఎరిగాడు. జ్వరంతో బాధపడేవాడికి జ్వరం టాబ్లెట్ ఇవ్వాలా, తలనొప్పితో బాధపడేవాడికి తలనొప్పి టాబ్లెట్ ఇవ్వాలా, కడుపు నొప్పితో బాధపడేవాడికి కడుపు నొప్పి టాబ్లెట్ ఇవ్వాలి.
కడుపు నొప్పితో బాధపడే వాడికి తలనొప్పి టాబ్లెట్ ఇస్తే జీవన్ ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా కదా. ఒకసారి వేసుకొని చూస్తే అప్పుడు అర్థమైంది. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ ఉన్న స్థితి, నీ బాహ్య రూపం కాదు, నీ గుండె చప్పుడు గుర్తుపట్టే మనసున్న మహా గొప్ప దేవుడు. వారి గుండెల్లో ఉన్న భయాన్ని చూసి, వాళ్ళ గుండెల్లో ఉన్న కలవరాన్ని చూసి సమాధానం కలుగునుగాక. భయపడకండి, సమాధానం కలుగునుగాక. కలవరపడకండి, సమాధానం కలుగునుగాక. దిగులు పడకండి, సమాధానం కలుగునుగాక అని వాళ్ళ హృదయ స్థితి దేవుడు ఎరిగి, వాళ్ళ హృదయ స్థితికి తగినట్లుగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఏ మనిషి అయినా మన బాహ్య రూపాన్ని చూస్తాడు, ముఖం మీద ఉన్న చిరునవ్వు చూస్తాడు. గుండెల్లో ఎంత బాధ ఉన్నా బయటకు సమాజం మధ్యలోకి వెళ్ళేటప్పుడు సిస్టర్ ఎలా ఉన్నారు అని మిమ్మల్ని అడగటంతో ఏమంటారు? దేవుని మహా గొప్ప కృపను బట్టి ఏమంటారు? దేవుని మహా గొప్ప కృపను బట్టి చాలా బాగున్నావన్నా అని ఎక్కడ లేని నవ్వు తెచ్చుకొని అంటావా అనవా? బా, ఈ బిడ్డ ఎంత సంతోషంగా ఉందో, నీ ముఖం మీద ఉన్న నవ్వు చూసి ప్రజలు అంచనా వేస్తారు. నా దేవుడు ఎవరో తెలుసా? నీ హృదయములోకి తొంగి చూస్తాడు ఆయన, నీ గుండెల్లోకి తొంగి చూస్తాడు ఆయన. నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు నా దేవునికి ఆ సంబంధం కొన్ని సందర్భాల్లో ఎట్లా అనిపిస్తుందంటే, నేను ప్రార్థన చేసేటప్పుడు నవ్వుతా ప్రార్థన చేశాను అనుకో, నవ్వుతా మొఖం నిండా నవ్వు తెచ్చుకొని, దేవా ఎంత గొప్ప దేవుడో దొరికేవు కదా, నీ కృతజ్ఞతలయ్యా అని నవ్వుతో ప్రార్థన చేస్తూ ఉంటే నా ఆత్మ, నా ప్రభు కూడా నా ఎదురుగా నిలవబడి నన్ను చూస్తా నవ్వుతూ ఉన్నట్లు కనపడుతున్నట్టు ఉంటుంది. నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైనా గుండెల్లో ఉన్న బాధ తట్టుకోలేక ఏదైనా ఒక విషయం కొరకు గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉంటే నా ప్రభు నా ప్రక్కన ఎట్టుంటాడో తెలుసా? ఆయన నా ఎదుట నిలవబడి నన్ను చూసి ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు నవ్వితే నవ్వేవాడు, నువ్వు సంతోషపడితే సంతోషపడేవాడు, నీ యావత్ బాధలో నీతో కూడా బాధ నొందే గొప్ప దేవుడు ఈ దేవుడు. దేవుడు ఇక్కడ అంటాడు, నా సమాధానం మీకు కలుగునుగాక. ఈ మాట అనక మునుపు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చక్కటి మాట అంటారు. చూడండి ఆ మాట. 14వ అధ్యాయం 27వ వచనం. చక్కటి విషయాలు హృదయంలో రాసుకోండి. 27వ వచనం నాతో కలిసి చెప్పండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. మరొకసారి అందరూ 27వ వచనం నేను చెప్తాను, అందరూ ఇప్పుడు చదవటం స్టార్ట్ చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ప్రభు ఈ మాట మాట్లాడే విధానం చూడండి. శాంతి అనే చోట సమాధానము అనే మాట రాయబడింది. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని చెప్పి అంతటితో ఆగకుండా అక్కడ ఒక పదునైన మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నిజంగా దేవుని యొద్ద నుండి బయలుదేరిన శాంతి నువ్వు పొందుకుంటే ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కలవరపడవు, నీ హృదయానికి దిగులు రాదు. ఏది ప్రపంచమంతా ముంచుకొని పోయే అంత భయంకరమైన ఉప్పెను వచ్చినా హృదయ కలవరం లేకుండా
నెమ్మదిగా దేవుని సన్నిధిలో కూర్చుంటావు. అయ్యా సాఫ్ట్వేర్ అంతా డౌన్ అయిపోయిందట అయ్యా, అందరు ఉద్యోగాలు తీసేస్తున్నారట అయ్యా, మన కంపెనీలోని 50 మందిని తీసేశారట, ఇంకొక 50 మంది పేరు లిస్టులో ఉందట, మరి ఆ పేరు లిస్టులో నీ పేరు ఉందేమో అన్న వార్త విన్న తర్వాత నా పేరు కూడా ఉందేమో, ఇంటద్దె ఎట్లా కట్టుకోవాలి, ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలి, ఇన్స్టాల్మెంట్ ఎట్లా తీర్చాలి, టెన్షన్ పడవు. ఆ భయకంపితమైన వార్తలు నీకు వచ్చినా దేవుని శాంతి పొందినవాడు అసమాధానకరమైన పరిస్థితుల మధ్యలో కూడా, కలవరాలు పుట్టించే పరిస్థితుల మధ్యలో కూడా శాంతిగా బ్రతుకుతాడు. దేవుని శాంతి పొందినటువంటి వాడు. ప్రభు స్పష్టంగా అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, నా శాంతినే అనండి. అంటే ప్రపంచంలో దొరికే శాంతి వేరు, యేసుక్రీస్తు శాంతి వేరు. ఆ శాంతికి లేక ఆ సమాధానానికి ప్రభు పెట్టిన పేరేంటి అంటే నా సమాధానం అన్నాడు కదా. యేసుక్రీస్తు సమాధానం ఏంటి? యేసుక్రీస్తు సమాధానం ఏంటో తెలుసా? ఈయన సిలువ మరణానికి అప్పగించబడబోతున్నాడు అన్న సంగతి యేసు ప్రభుకు ముందే తెలుసా? అప్పగించబడిన తర్వాత తెలిసిందా? పెద్దగా చెప్పాలి. ముందే తెలుసు కదా. మరి సిలువ మరణానికి సింహంలాగా వెళ్ళాడా, భయపడుతూ గొర్రె పిల్లలాగా వెళ్ళాడా? ఎందుకు వెళ్ళగలిగాడు? నేను ఒక మాట అంట, యేసుక్రీస్తు వారి శరీరాన్ని నాగటి సాళ్ళగా దున్నుతారు. ఒకటి దక్కు 40 కొరడా దెబ్బలు కొడతారు, 39 కొరడా దెబ్బలు కొడతారు అని ప్రభు వారికి తెలుసా తెలీదా? ఒక్కొక్క కొరడాకి 13 మేకులు ఉంటాయి. ప్రభుకు తెలుసా తెలీదా? ఒక్కొక్క మేకు 2 అంగుళాల నుంచి 6 అంగుళాలు పొడవు ఉంటుందన్న సంగతి ప్రభుకు తెలుసా తెలీదా? ఒక్కొక్క కొరడాతో పెటమని కొడితే 13 మేకులు ఒకేసారి గుచ్చుకుంటాయన్న సంగతి ప్రభుకు తెలుసా తెలీదా? ఆ కొట్టిన కొరడాను వెనక్కిట్లా లాగినప్పుడు ఆయన శరీరం మాంసపు ముద్దలుగా ఇలా చీలిపోతుందన్న సంగతి యేసయ్యకు తెలుసా తెలీదా? నోరు తెరిచి చెప్పాలి. యేసయ్యకు తెలుసా తెలీదా? యేసయ్యకు తెలుసు అని ఎట్లా చెప్తాం? కీర్తనకర్త అంటాడు కదా, నాగటితో సాళ్ళు దున్నబడినట్లుగా యేసుక్రీస్తు వారి శరీరము దున్నబడుతుందని మెస్సయ్య ప్రవచనాల్లో ఇదొక ప్రవచనం. పొలాన్ని దున్నేటప్పుడు నాగలిని భూమిలోకి దించి పొలాన్ని దున్నుకుంటూ వెళ్తా ఉంటే ఆ భూమి ఎలా నెర్రలు విడుస్తుందో, ఎలా చీలిపోతుందో యేసుక్రీస్తు వారి శరీరం అలా చీలిపోతుంది అన్న సంగతి ప్రభుకు తెలుసు. మరి ఇవన్నీ తెలిసినప్పుడు సిలువ మరణానికి భయపడుతూ వెళ్ళాలా, ధైర్యంగా వెళ్ళాలా? అదే యేసుక్రీస్తు తన ప్రజలకు అనుగ్రహించగలిగే శాంతి. యేసయ్య తల మీద ముండ్ల కిరీటం పెడతారు అన్న సంగతి ప్రభు వారికి తెలుసా తెలీదా? ముండ్ల కిరీటం పెడతారని తెలిసిన ఎందుకు ఆయన అంత ధైర్యంగా వెళ్ళగలిగాడు? అదే యేసుక్రీస్తు మానవాళికి అనుగ్రహించగలిగే శాంతి. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్పారు. యేసు ప్రభు వారి చేతుల్లో మేకులు కొడతారన్న సంగతి తెలుసా తెలీదా? యేసు ప్రభు వారి కాలు మీద కాలు పెట్టి ఆ కాళ్ళలో మేకులు కొడతారన్న సంగతి తెలుసా తెలీదా? మరి ఇంత భయంకరమైన మరణం జరుగుతున్నా సిలువ మరణానికి పిరికివాడిగా ఆయన పారిపోలేదు. సిలువ మరణాన్ని చూసి అయ్యో నేను ఈ సిలువ మోయలేను, ఆ సిలువను విడిచిపెట్టి పోలేదు. ఆ సిలువ దగ్గరకు కూడా సింహంలాగా బయలుదేరి వెళ్ళాడు. ఆ సందర్భంలో కూడా ఒక్కసారి నా వైపు చూడండి. ఆ సందర్భంలో కూడా దేవుడు తన సమాధానాన్ని కోల్పోలేదు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన ఎంత సమాధానంగా సిలువ మరణం ఎదుటున్నాడో ఆయన సమాధానాన్ని నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కలవరం అనేది నీ డిక్షనరీలో ఉండదు, భయం అనేది నీ డైరీలో ఉండదు. ప్రతిదానికి కలవరపడుతూ అదేమైపోద్దో ఇదేమైపోద్దో ఈ భయం భీతి నీ గుండెల్లోకి రాకుండా సమాధానంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక అద్భుతమైన పెయింటింగ్ పోటీ పెడితే ఒక అతను గీసిన
ఓ భయంకరమైన సముద్రం, ఉవ్వెత్తున లేస్తున్నటువంటి కెరటాలు. ఆ కెరటాలు అట్లా లేస్తున్నాయి. వాటి మధ్యలో ఒక కొండ ఉంది, ఆ కొండకు ఒక తొర్ర ఉంది. ఆ తొర్ర లోపటి ఏదో పావురాలు ఉన్నట్లుగా గమనించాడు. విచిత్రం, శాంతిని సమాధానాన్ని కనపరిచే అంశం మీద ఫోటో ఒకటి గీయండి, ఆర్ట్ ఒకటి గీయండి అంటే రకరకాల ఫొటోస్ తీసుకొచ్చారు. సహజంగా శాంతి, సమాధానం, ఆహ్లాదం ఎక్కువ శాతం ఎలాంటి ఫోటో అవార్డు పొందిద్దాయి అంటే సాయంత్రం పూట పొలం పనులన్నీ ముగించుకొని అరకలు వెళ్తూ ఉంటాయి చూసారా, సూర్యుడు అప్పుడే అస్తమిస్తూ ఉంటాడు చూసారా, అమ్మలక్కలు నెత్తి మీద చెప్పాలి బిందెలు పెట్టుకొని నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటారు చూసారా. సహజంగా ఆ పల్లెటూరు వాతావరణం సమాధానానికి నిలువుటద్దం, శాంతికి నిలువుటద్దం. ఇలాంటి ఫోటోలు ఏవి బహుమానం పొందుకోవాలా. విచిత్రం తెలుసా, ఉవ్వెత్తున లేస్తున్న సముద్రపు కెరటాలు. సముద్రం, నేను మిమ్మల్ని అంట, సముద్రం అల్లకొల్లానికి గుర్తా, సమాధానానికి గుర్తా? సమాధానానికా? సరే, సునామీ వచ్చినప్పుడు ఒకసారి పంపిద్దాం మిమ్మల్ని. సునామీ రావాల్సిన అవసరంలా, సాయంత్రం పూట ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక్కడివే వెళ్ళు, అప్పుడు అర్థమవుతుంది. విన్నావురా, ఒక్కదానివే వెళ్ళు, అప్పుడు అర్థమవుతుంది. ఎక్కలేని బీపీ రాకపోతే నన్ను అడుగు. విన్నారా, ఒక తమ్ముడు 40 సంవత్సరాలు, నేను గట్టిగా అడిగితే 45 అన్నాడు. వచ్చి అన్నాడు, అన్నయ్య బండి నేర్చుకుందాం అనుకుంటున్నా, ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. అరే, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవటం ఏంటరా నాయన, 40-45 సంవత్సరాలు వయసు వచ్చింది, ఇంకా బండి నేర్చుకోలేదా అంటే అంటాడు, సిన్స్ 15 సంవత్సరాలు బట్టి నేర్చుకుంటూనే ఉన్నాను అన్నయ్య. అరే, 15 సంవత్సరాలు బట్టి నేర్చుకుంటున్నా, రాలేదా అంటే ఏమన్నాడు తెలుసా, ఎక్కితే కదా అన్నయ్య రావటానికి, ఎక్కుదాం ఆయన దగ్గరికి వెళ్తాడట, అమ్మ వద్దు వెనక్కి వస్తాడట. అట్లా 15 సంవత్సరాలు బట్టి ప్రయత్నం, నేను చెప్పినట్టు చెప్పాలా, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట. నేనన్నా, నువ్వు చేస్తూనే ఉండు, ఈలోపు ప్రభు రాకడ జరిగిద్ది. వినండి. అయితే విచిత్రం ఏంటంటే, సముద్రపు కెరటాలతో నిండుకున్న ఈ ఫోటోకి శాంతి సమాధానాలకు అద్భుతమైన బహుమానం వచ్చిందట. ఈ బహుమానం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమయ్యా నువ్వు ఈ ఆర్ట్ గీసిన ఆయనకు అమ్ముడుపోయినట్టున్నావు, సముద్రపు భీకరమైన వాతావరణం, ఈ భయంకరమైన తుఫాన్లు, దీనికి ఎట్లా శాంతి సమాధానాలకు బహుమానం ఇస్తావయ్యా, ఏముంది ఈ ఫోటోలో? అప్పుడు అన్నాడట, పిచ్చోళ్ళరా, దీనికి ఎందుకు బహుమానం ఇచ్చానో తెలుసా, ఉవ్వెత్తున లేస్తున్న సముద్రపు కెరటాలు, తాడి చెట్టు అంత లేచిన అలలు, లోపల కొండ చూసారా? చూసాం. కొండ సందు చూసారా? చూసాం. ఆ లోపల పావురం ఉంది చూసారా? చూసాం. పావురం ఉంది. ఆ పావురపు ఒడిలో పిల్ల ఆదమరిచి నిద్రపోతుందే. విన్నారా? ఆదమరిచి నిద్రపోతుంది. కళ్ళ ఎదుట ఓరెత్తున అలలు, ప్రచండమైన వాతావరణం, హోరున తుఫాను, అయినా నా తల్లి ఉందనే ధైర్యంతో ఆదమరిచి బిడ్డ నిద్రపోతుంది. అదే శాంతి సమాధానాలకు నిలువుటర్థం. ఆ చిన్న బిడ్డ తల్లి ఉందన్న ఒక్క ధైర్యంతో ఎంత నిమ్మలంగా ఉంటుందో. తల్లి కంటే శ్రేష్ఠుడు, తండ్రి కంటే శ్రేష్ఠుడు, లోకంలో ఎవ్వరితో కూడా పోల్చలేని అసమానుడైన దేవుడు, నా దేవుడు నాకున్నాడని ఆ ఒక్క ధైర్యంతో దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. దీన్నే ఏమంటారు అంటే నా శాంతి అనండి, నా సమాధానం. లోకం ఇచ్చే సమాధానం వంటి సమాధానం కాదు. నేనిచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, ఎదుట సిలువున్నా, ఎదుట మరణమున్నా, ఎదుట ముండ్ల కిరీటం ఉన్నా, ఆ సిలువ దగ్గరికి సింహంలాగా నడుచుకుని వెళ్ళే సమాధానం దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత యేసయ్య అలాంటి సమాధానమే తన శిష్యులకు ఇచ్చాడు. అయితే ఒక విచిత్రమైన మాట చెప్తా. యేసయ్య సిలువ మరణానికి కూడా
సింహంలాగా ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఆ సిలువ మరణం తర్వాత పునరుద్ధానం ఉందన్న సంగతి ఆయనకు తెలుసు గనక. నీ జీవితంలో కూడా మారా తర్వాత మాధుర్యం దేవుడు దాచిపెట్టాడు అన్న సంగతి నీకు తెలిస్తే మారాను కూడా సంతోషంగా అంగీకరిస్తావు. సిలువ తర్వాత సింహాసనం ఉంది అన్న సంగతి నీకు తెలిస్తే సిలువకు నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? ఈ సిలువ తర్వాత నాకు సింహాసనాన్ని దేవుడు దాచిపెట్టాడు, ఈ శ్రమ తర్వాత మహిమ దేవుడు దాచిపెట్టాడు.